హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు బిగ్ బాస్ 8 సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. అలాగే సాటర్డే ఎపిసోడ్లో మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే మీకు బోర్ అనిపిస్తుంది. అసలు అసలు అంటే ఒక మూవీల రివ్యూ ఎలా ఉంటుందో అలా సింపుల్గా అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో అది మళ్ళీ మీకు నేను చూసి చెప్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక సాగతీతగా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూ చూస్తున్నారంటే కన్ఫర్మ్గా మీరు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే ఉంటారు. కాకపోతే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో నిన్న జరిగింది పక్కన పెడితే నాగార్జున గారు వచ్చి ఎలాగ ఈరోజు ఎపిసోడ్ సాగింది అన్నది అయితే ఒకసారి చూద్దాం. అయితే నాగార్జున గారు స్టేజ్ మీదకి రాగాలనే ఎస్మి అండ్ సీప్ ముగ్గురు ఫొటోస్ కూడా పైన అయితే పెడతారు కదా. వీళ్ళలో ఫస్ట్ ఎస్మిని అయితే అడుగుతారనమాట. ఎస్మికి ఏ విధంగా ఎంత కోటింగ్ అయితే ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసినట్టు అనిపించింది. ఎస్మి కూడా ఎంత యాక్టింగ్ అంటే అక్కడ నాగార్జున సార్ దగ్గర చాలా ఓవర్ చేసినట్టు అనిపించింది అనమాట తన పెర్ఫార్మెన్స్. అంటే మొన్న చూసాం కదా మనం, ఏంటి సాక్స్ది ఆడుతూ ఉంటే సాక్స్లు టాస్క్ ఆడేటప్పుడు ఎంత యాటిట్యూడ్ చూపించిందో నాకు నాగార్జున గారి ముందు కూడా అంతే యాటిట్యూడ్ చూపించినట్టు అయితే అనిపించింది. అయినప్పటికీ కూడా నాగార్జున గారు తనకి ఫుల్ కోటింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఎందుకంటే తన 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 సిప్గా ఉండి ఉన్న వాళ్ళకి ఓన్లీ ఇద్దరికే అనుకుంటాను గ్రీనింగ్లో పెట్టి మొత్తం ముగ్గురిని కూడా, మిగతా వాళ్ళని మాత్రం హెడ్లో పెట్టింది. నెక్స్ట్ చూసుకుంటే నైనిక అయితే మాత్రం సూపర్ అనమాట. నైనిక పెర్ఫార్మెన్స్ కానీ, నైనిక మాట్లాడే విధానం కానీ, నైనిక చేసిన తప్పులు మళ్ళీ తను ఒప్పుకొని అవతల వాళ్ళకి నవ్విలకి ఎవరికి సారీ చెప్పడం కానీ, మణికంఠని అప్రిషియేట్ చేయడం కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, నైనిక అయితే ఈ రోజు వరకు టాప్ 5 తీస్తే మాత్రం కన్ఫర్మ్గా మణికంఠ, కిరాక్సిత, నైనిక, నబీలు, నెక్స్ట్ చూసుకున్నట్లయితే విష్ణుప్రియ, వీలైతే మాత్రం పెర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది. ఎందుకంటే మణికంఠ చూసి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో వెళ్ళిపోతాడు అని నేను అనుకున్నాను. కానీ మణికంఠ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ఉంటే నిజంగా హౌస్మేట్స్కి ఎక్సలెంట్ కాంపిటేటర్ దొరకడేమో అనిపిస్తుంది నాకైతే. అలాగే కిరాక్సిత కూడా ఈ లాస్ట్ వీక్ మొత్తం ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా తనకు కూడా ఈ జర్నీలో చాలా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ కూడా సేమ్. ఎస్మి యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే పృథ్వీని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా నాకు ఏదో ఫీల్ అనమాట. అంటే ఈయనకి కొద్దిగా ఎక్స్ట్రాలేమో అని ఫీల్ అయితే నాకు అనిపించింది పృథ్వీని చూస్తూ ఉంటే మాత్రం. అలాగే అబ్బాయి మార్చుకుంటే మాత్రం కన్ఫర్మ్గా కంటిన్యూ అయితే అవుతాడు. ఎస్మి సోనియా ప్రవర్తన కూడా మార్చుకుంటే సోనియా కూడా మారచ్చు. కానీ సోనియా విష్ణుప్రియ అని అనే మాటను మాత్రం నాగార్జున గారు వీడియో చూపించి తనకి కొద్ది బూస్ట్ ఆఫ్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నీ దగ్గర నుంచి 90% అయితే ఆశించినప్పుడు నీ దగ్గర జస్ట్ 40% రావడం వల్ల ఎస్మికి అలా అనిపించుండొచ్చు అని చెప్పేసి సింపుల్గా అయితే చెప్పారు. అయితే సోనియా గేమ్ లాస్ట్ వీక్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే శేఖర్ భాష గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. తనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎందుకంటే నువ్వు తండ్రి అయ్యావు, నీకు ఒక మంచి బాబు అయితే పుట్టాడు, ఇద్దరు హెల్తీగా ఉన్నారని. కన్ఫర్మ్గా శేఖర్ మాస్టర్ అయితే ఆల్రెడీ ఎలిమినేటెడ్, రేపు బయటకు వస్తాడు, రేపు ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ మాత్రం కన్ఫర్మ్గా చాలా అంటే హౌస్లో ఉండవలసిన అమ్మాయి విష్ణుప్రియ కానీ, కిరాక్సిత కానీ, ఇందాక నేను చెప్పినట్టు. అలాగే ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగా నాగార్జున గారు హోస్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నిఖిల్ అండ్ మణికంఠ టీం సూపర్. వాళ్ళకి కూడా మంచి మార్కులు అయితే పడ్డాయి. నెక్స్ట్ ముగ్గురులో ఎస్మిని, నైనికాని క్యాన్సిల్ అయితే చేశారు సీట్గా. దానికి కారణం వీళ్ళు చేసుకున్నదే. బయటికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కిరాక్సిత కానీ, మణికంఠ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు స్లీప్గా వస్తే బాగుంది అనిపించింది. విష్ణుప్రియ కానీ, కాకపోతే అబ్బాయికి వచ్చారు. అబ్బాయి ఏంటంటే ప్రేరణ అండ్ సోనియా వీరిద్దరు కూడా వేయడం వల్ల
అబ్బాయికి ఎక్కువ ఆ వైట్ కలర్ అయితే అవడం వల్ల అబ్బాయి అయితే సీప్గా వచ్చాడు. వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో సీప్గా తీయడం అయితే జరిగింది. దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. శేఖర్ బాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. అలాగే పృథ్వీ గురించి కూడా నాగార్జున సార్ పెద్దగా హింట్స్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ అయితే అస్సలు బాగా నచ్చలేదు. నబిల్ సూపర్ గేమ్ అయితే ఆడాడు అని చెప్పేసి హౌస్ మేట్స్ కూడా చెప్పారు కదా. ఈరోజు ఎపిసోడ్ టోటల్గా అయితే మాత్రం చాలా బాగుంది. దయచేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.